వచ్చేసి 10, 12, 12, 10 పైన అయింది ఇప్పుడు కోస్తే. అంటే ఏదైనా సరే మీరు ఇంతకుముందు శాంపిల్ చూసే తీసుకున్నారు. కంపెనీ వాళ్ళు మనం అటాచ్ అవ్వటం జరిగింది. ఈ విత్తనం ఎలా ఉంది ఏందని అడిగితే బానే ఉందిగా చూసారుగా అని చెప్పి ఇవ్వటం జరిగింది. మాకు బానే ఉంది, అదే ఇబ్బంది ఏం లేదు. ఈ టైంలో తెగులు అనేది ఎక్కువగా అందరూ ప్రస్తుతానికి ఇప్పుడున్న పొజిషన్ లో నల్లి ఒకటి, తెగుళ్ళు ఒకటి. ఫస్ట్ బొబ్బర్ స్టేజీ అయిపోయింది. బొబ్బర్ స్టేజీ తట్టుకొని ముందుకు వచ్చేసింది. ఈ ముందుకు వచ్చిన స్టేజీలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొండాకు తెగులు వస్తుంది. ఈ కాలంలో వచ్చేసి బూడి తెగులు వస్తుంది, కొమ్మకుళ్ళు తెగులు వస్తుంది ఈ మనసుకి. అవి తట్టుకొని నల్లిని తట్టుకొని నిలబడ్డది. అయితే పర్వాలేదు, బాగుంది. పర్వాలేదు కాదు, బాగుంది. మళ్ళీ ఇంకొక 10-15 రోజుల తర్వాత మళ్ళీ వస్తా ఫీల్డ్. అప్పుడు మేము కాయలు కోసి ఉంచుతాం. నాతో కొంచెం సహకరించి సహకరిస్తాను. కాయలు కూడా కోసి ఉంచుతాం. అప్పుడైతే మీకు అప్పుడు కోసిన కాయలు ఎన్ని అయినా కూడా చెప్తాను. ఇప్పుడు కావాల్సిన కాయలు మీకు ఎస్టిమేషన్ ప్రకారం మీరే చెప్పుకోండి. ఇంకా అదే 12 క్వింటాల కాయ ఎర్రకాయ అయితే ఉంది, 15 క్వింటాల పచ్చికాయ అయితే కనిపిస్తుంది. పచ్చికాయే ఎక్కువ అదే పచ్చికాయ అధికంగా ఉంది, ఈ ఎర్రకాయ కొంచెం తక్కువ ఉంది. కాకపోతే నాకు ఏదైనా కొంచెం చెట్టు అనేది హైట్ సరిపోవాలా. హైట్ అనేది ఇది ఈ నడువులు ఎత్తుతే ఓ సాటిస్ఫాక్షన్ ఉండిద్ది. ఈ జీన్స్ లోనే అంత ఉంది అట్లా. కానీ చెట్టు అనేది మొత్తం అల్లుకొని పోయింది, పల్లెక టైపు ఎలాడిపోస్తుంది. అది ఎక్కడ కాలు పెట్టడానికి ఆస్కారం లేకుండా అది మెయిన్. మనకి చూద్దాం, కాపు చూపించిన చూడండి, ఇబ్బంది ఏం లేదు. కాపు చూపించండి. ఈ కొమ్మ అనుకుంటారు. మళ్ళీ ఒకటే చెట్టు ఎర్రకాయలు, పచ్చికాయలు. ఈ చెట్టు చూపించండి. ఈ చెట్టు మరి బొడ్డగా ఉండటం, దీనికి ఎన్ని కాయలు ఉంటాయి చూసుకోండి. బొడ్డగా ఉన్న ఇబ్బంది లేదు. కట్ట పెట్టాను కలిసి చెట్టు అమ్మ మానున్నట్టు అన్నాయి. దీంట్లో పండపడానికి ఎక్కువ అవకాశం ఏంటంటే ఈ పడి మొక్క అయి ఉంటుంది. అది పండిన కాయలు తక్కువ, పచ్చికాయ ఎక్కువ. ఇక్కడ పడి మొక్కలు పడతాయి కదా. ఈ చెట్టు చూసుకోండి ఒకసారి. చెట్టు అనేది ఎడం వేసుకోమని చెప్తున్నాను రైతులకైతే. నేను వేసి చూసాను, కొంచెం ఎడం పడాలి. మేము వేసిన దానికి కూడా ఎడం పడాలి. అంటే 2 అడుగులు హైట్, 2.5 అడుగులు హైట్ వచ్చేసి అంతే 2.5 ఉంది. 2.5 అడుగులు హైట్. కానీ ఇంత చిక్కన కాపు అనేది కష్టం. కాపు చిక్కన నేను చెప్పాక తేజ సిగ్మెంట్ కొంచెం కాపాడం, దీనికి చిక్కన. బొబ్బర్ చెట్టు చూపించండి ఒకటి. ఎక్కడ చూడండి, వీడియో మొత్తం కవర్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. చేనన్నాక 1, 2 అసలు ఆ బొబ్బర్ అనేది లేకపోతే ఉంటే మొత్తం చేను మొత్తం నీకు ఈ ఎకరన్నర మీద ఏరుకున్నా కూడా 10 చెట్లు కూడా దొరకవు. పాయపట్లో 2 చెట్లు చూపించండి మరి. అదిగో మీ ముందే ఉంది బొబ్బర్ చెట్టు అన్నారు. ఇదిగో హైట్ తక్కువదే చూపిద్దారండి, ఇబ్బంది ఏం లేదు. ఇదిగో మరి ఒకటే కొమ్మ, ఇది ఒక కొమ్మ, ఒక కొమ్మ చెట్లు. ఇట్లండి చెట్లు ఒకటే కొమ్మ. అసలు మొత్తం చెట్లు లేపండి. ఇరుగుతుంది, అది భయం అవుతుంది. ఇవి పెరుగుతుంది కనుక కింద పక్కకు వాలిపోతుందండి కొమ్మ. ఇదిగో చెట్టుని నిలబెడితే హైటే వచ్చింది, కాకపోతే కొమ్మ కింద వాలిపోతుంది. బరువు కదా. ఈ పైన ఉన్న రెడ్లు, పైన అంతా రెడ్, ఇది మొత్తం పైన కొత్త రెడ్. ఇంకా కాయలకు వస్తే ఇంకా బాగా సాగిద్ది కొమ్మ, బరువు తగ్గే కొంది.
ఓకే అండి, మంచిదండి, మళ్ళీ వస్తాను. ఉన్నవాటికి మొత్తం ముదురుకాయ ఉంది. ఒక 10-15 రోజుల్లో మళ్ళీ అగైన్ మీరు 15 రోజుల్లో వస్తే ఈ ఇగురంతా మళ్ళీ ఈ కాపులో ఉంటుంది. 15 రోజులు మళ్ళీ ఈ కాపులో వస్తుంది పైన. మీ ప్రస్తుతానికి కాపు అయితే కాని రావట్లా, చూసుకోండి. మొత్తం కాయ అయిపోయింది. మళ్ళీ ఆ కాయ కోస్తే ఈసారికి మళ్ళీ కొమ్మ సాగటం, పిండి రావటం జరిగిద్ది.